స్వాగతం. గత 26 సంవత్సరాలుగా వాసవ్య నర్సింగ్ హోమ్లో నిర్వహిస్తున్న హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి మీ అందరికి మరోసారి స్వాగతం పలుకుతూ, ఈరోజు ఇది 1373వ కార్యక్రమం. ఇది ప్రతివారం వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి రకరకాల టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉంటారు. పేషెంట్లకి కలిగిన సందేహాలను తీర్చుతూ ఉంటారు. ఈరోజు మన డాక్టర్ సమరం గారు హెడేక్ అంటే తలనొప్పి గురించి మాట్లాడతారు. తలనొప్పి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడప్పుడు ఒకసారి కాదు అనేక సార్లు ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పటి కాలంలో అయితే రకరకాల కారణాలతో తలనొప్పి రావడం కూడా ఎక్కువైపోయింది. తలనొప్పి వస్తే జస్ట్ ట్యాబ్లెట్ వేసుకొని ఉపశమనం పొందుతూ ఉంటారు చాలామంది. అది పర్వాలేదు, కానీ తరచూ వస్తూ ఉంటే మాత్రం తప్పకుండా వైద్యం సంప్రదించడం, అలాగే అకస్మాత్తుగా తలనొప్పి ఎక్కువగా రావడం జరిగిన నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. ఇటువంటి విషయాలన్నీ మన డాక్టర్ సమరం గారు మనందరికీ సవివరంగా తెలియజేస్తారు. అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికి కూడా స్వాగతం పలుకుతూ, మీకు డాక్టర్ గారు స్పీచ్ అయిన అనంతరం ఎటువంటి సందేహాలు ఉన్నా వాటిని డాక్టర్ గారు తప్పకుండా తీరుస్తారు. ఇప్పుడు డాక్టర్ సమరం గారిని తలనొప్పి అనే అంశంపై మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ ఆరోగ్య సదస్సుకి అధ్యక్ష వేస్తున్నటువంటి శ్రీ రవికుమార్ గారికి, అలాగే ఇక్కడున్న వారికి, ఫేస్బుక్లో వీక్షిస్తున్న వాళ్ళకి అందరికి కూడా నమస్కారం. తలనొప్పి, దీన్ని హెడేక్ అంటారు. ఈ హెడేక్ అనేది నిజంగానే కొంతమంది చాలా హెడేకే, కొంత డాక్టర్లు కూడా చాలా హెడేకే. తరచుగా వచ్చే డాక్టర్ గారు నాకు తలనొప్పి అంటారు. ఎంతకీ అదేంటో అర్థం కాకుండా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. తలనొప్పి, వాళ్ళ తలనొప్పి డాక్టర్కి తలనొప్పి అవుతుంటుంది. అయితే ఏంటి తలనొప్పి, ఎందుకు వస్తుంది తలనొప్పి, ఏ కారణాల వల్ల వస్తుంది? రకరకాల మామూలుగా నిద్రలేకపోయినా తలనొప్పి వస్తుంది, ప్రయాణాలు చేసినా తలనొప్పి వస్తుంది, కళ్ళజోడు సరిగ్గా లేకపోయినా తలనొప్పి వస్తుంది, చూపు సరిగ్గా తలనొప్పి వస్తుంది, ఓ టీవీ చూస్తుంటే కూడా తలనొప్పి వస్తుంది, సినిమా చూసే తలనొప్పి వస్తుంది. ఇవన్నీ కొన్ని టెంపరీగా వచ్చిపోయేవి ఉంటాయి. అవన్నీ దృష్టి దోషాలు, దృష్టి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేవంటాయి. ఆ కళ్ళజోడు కళ్ళ డాక్టర్కి వెళ్ళి కళ్ళు సరిగ్గా పరిశీలించుకొని కళ్ళజోడు పెట్టుకుంటే పోతూ ఉంటాయి. కానీ అంత కేవలం తలనొప్పి అంటే కేవలం కళ్ళజోడుతోనే సరిపోతుంది అనేది కాదు, చాలా ఉన్నాయి. ఏంటి తలనొప్పి, ఈ కథా కమ్మమైన విషయం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. హెడేక్ చెప్పే కదా, ఈ తలనొప్పి ఎందుకు అనేక మంది డాక్టర్లకి తలనొప్పిగా మారుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాట్ ఈజ్ హెడేక్? హెడేక్ అనేది ముందు తెలుసుకోవాల్సింది ఒక రోగం కాదు, ఒక రోగ లక్షణము. తలనొప్పిని ఒక జబ్బుగా చూడవద్దు. తలనొప్పి అనేది ఒక వ్యాధికి సిమ్టమ్. ఇప్పుడు జ్వరం వస్తుందండి, జ్వరం వస్తే జ్వరంతో పాటు ఒళ్ళొప్పులు వస్తే తలనొప్పి వస్తుంది, సిమ్టమ్స్. ఆ జ్వరం అనేది టైఫాయిడ్ కావచ్చు, ఫ్లూ జ్వరం కావచ్చు, లేకపోతే మెదడుబాబు జబ్బు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. కానీ జ్వరం వచ్చినంత మాత్రాన అదే జబ్బు కాదు కదా. ఎలా అయితే జ్వరం అనేది అనేక ఇన్ఫెక్షన్ డిసీజ్కి లక్షణం. ఆ ఇన్ఫెక్షన్ అనేది డెంగ్యూ ఫీవరా, టైఫాయిడ్ ఫీవరా, ఫ్లూ జ్వరమా అనేది తెలుసుకోవాలి. ఆ రకంగానే తలనొప్పిని కూడా ఒక సిమ్టమ్, రోగ లక్షణం. రోగాలు అనేక, ప్రతి రోగానికి అనేక రకాల లక్షణాలు ఉంటాయి. ఆ రకంగా అనేక రోగాల్లో, అనేక తలనొప్పులు, అనేక తలకు సంబంధించిన వ్యాధుల్లో తలనొప్పి ఉంటుంది. అంటే తలనొప్పి అనేది ఒక జబ్బు కాదు, ఒక లక్షణము, వ్యాధి లక్షణము, అది గుర్తించాలి. అయితే తలనొప్పి వచ్చే ప్రతివాడికి అది సీరియస్ అంటే సీరియస్ కాదు. కొంతమంది చాలాసార్లు జీవితాంతం కూడా తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పి వచ్చే మాత్రం తలనొప్పి మాత్రం ఏదో పెమ్మో ఇప్పటికీ తగ్గట్లేదు, మాటిమాటికి వస్తుంది, నాకేమైనా బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయా, లేదా దాని బెత్తల్లో రక్తనాళాలు గట్టిపడిపోయా అని భయపడసల. కొన్ని తలనొప్పులు వస్తూ పోతుంటే స్ట్రెయిన్, నిద్ర లేకపోవచ్చు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వచ్చు, సరే భోజనం చేయకపోవచ్చు, మంచినీళ్ళు తాగవలసిన మంచినీళ్ళు తాగకపోయినా తలనొప్పి వస్తుంది. తాగవలసిన నీళ్ళు తాగకపోయినా సరే రోజుకి మనం 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగాలి. కొంతమంది
ఒక రోజు మొత్తం కలిసి 1 లీటర్ నీళ్ళు కూడా తాగరు. వాళ్ళు తలనొప్పి వస్తుంటుంది. ఏంటి ఎంత వెతికినా ఏం తెలియదు. డాక్టర్ ఏంటి చివరికి అయితే నువ్వు రోజుకి ఎన్ని నీళ్ళు తాగుతావు? తాగుతానండి. ఎన్ని తాగుతావు? చివరికి అడిగితే ప్రతిసారి ఒక 1/2 గ్లాసు నీళ్ళు 1/4 గ్లాసు నీళ్ళు తాగుతా అంటాడు. అంటే రోజు మొత్తం 2 గ్లాసులు నీళ్ళు తాగుతారు. దానివల్ల తలనొప్పి వచ్చేది. డీహైడ్రేషన్, కంటిన్యూస్ డీహైడ్రేషన్ హెడేక్ అంటాం. ఆరంగా వీటిని అందుకనే తలనొప్పిని డాక్టర్ ఎంత తలనొప్పి అంటే 100 ప్రశ్నలు వేయాల్సి వస్తుంది ఒక్కోసారి. ఎన్ని ప్రశ్నలు ఇస్తే కానీ అసలు విషయం అవుతుంది. సిటీ స్కాన్లు తీసేస్తారు, ఎంఆర్ఐలు తీసేస్తారు, ఎక్స్రేలు తీస్తారు, అన్నీ తీసేస్తారు. ఎక్కడ ఏం తేలదు. చివరికి ఏంటి అంటే వాడు నిద్రపోడు, లేదా కొన్ని మందులు వేసుకుంటుంటారు. ఆ మందులు కూడా తలనొప్పి వస్తుంది. కొన్ని మందులు కూడా తలనొప్పి వస్తుంది. అది కొంచెం నిద్రపోరు, రాత్రంతా టీవీ చూసి కూర్చుంటారు. తెలుసు అంచేది ఎంతో కొన్ని సందర్భాల్లో బాగా మనం చేయాల్సి వస్తుంది. అంచేత ఈ ముఖ్యంగా తలనొప్పి రావడానికి ఏంటంటే ఒకటి మన శరీరంలో నరాలు ఉంటాయి. కొన్ని నరాలు నొప్పిని తెలియజేస్తాయి, కొన్ని నరాలు వేడిని తెలియజేస్తాయి, కొన్ని నరాలు స్పర్శని తెలియజేస్తాయి, కొన్ని నరాలు చల్లదనాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు ఒక కుష్ఠవ్యాధి వచ్చిన వాడికి అక్కడ నొప్పి తెలియదు, వేడి తెలియదు. ముఖ్యంగా వేడి తెలియదు కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళు నిప్పులో చేయి పెట్టినా సరే, చెయ్యి కాలిపోతే సరే నొప్పి తెలియదు. వేడి తెలియదు, నొప్పి తెలీదు, వేడి తెలియదు. అసలు వేడి తెలియదు. వేడి నీళ్ళల్లో చేయి ముంచిన కుష్ఠవ్యాధి చేయి ముంచిన నొప్పి తెలియకుండా పోతుంది. అందుకని చాలా కుష్ఠవ్యాధి వారికి వేళ్ళు పోయి ఉంటాయి, వేళ్ళు లేకుండా ముద్దు పరిపోయి ఉంటాయి. వాళ్ళు వేణు ముట్టు చేసుకుంటారు అన్నమాట. అంచేత మనకి నొప్పి తెలియడానికి వేరే పెయిన్కి సంబంధించిన పెయిన్ సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి. అది ఓవర్ యాక్షన్ కూడా నొప్పి వస్తుంది. పెయిన్ సెన్సిటివ్ నర్వ్స్. అలాగే రక్తనాళాల్లో కూడా తేడా ఉంటే దానివల్ల కూడా వస్తుంది. అలాగే మెదడు పొరలు బాస్తే కూడా తలనొప్పి వస్తుంది. మెదడు బాబు జబ్బు అంటాం. వాడు అమ్మ బాబోయ్ తలనొప్పి అంటుంటాడు వాడు. మెదడు బాబు జబ్బు వస్తుంది. అలాగే ఇక్కడెక్కడ ఉన్న కండరాల్లో కూడా అన్నీ వస్తాయి అన్నమాట. అంచేత ఏమిటి అయితే ఇలా ఉన్న సడన్గా ఎప్పుడైనా సివియర్ హెడేక్ వస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నా అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో బెల్లం వేసుకుని, ఇంతకుముందే రవికుమార్ గారు చెప్పారు, అదేది తలనొప్పి వస్తే బెల్లం వేసుకుంటామని. ఒక బెల్లకి 2 బెల్లు మింగుతాను. అలా చేయకండి. ఎప్పుడైనా సడన్గా సివియర్గా అంటే తీవ్రంగా తలనొప్పి వస్తే మాత్రం ఖచ్చితంగా మెదడులో రక్తనాళాలు చిట్లయ్యా లేదా ఎన్యూరిజమ్స్ అయిందా అనేది మాత్రం గుర్తించండి. రక్తనాళాలు గట్టి అడ్డుపడ్డా వస్తుంది. అంచేత అకస్మాత్తుగా వచ్చే తలనొప్పిని మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ముందు బేసిక్గా చెప్పే పాయింట్. వై డూ వై గెట్ హెడేక్? ఎందుకు వస్తుంది? నరాలు చెప్పుకున్నాం కదా. హెడేక్ రకరకాల పెయిన్ కొన్ని పాత్వేస్ వల్ల కావచ్చు, ఆ నరాల వల్ల కావచ్చు, లేదా స్ట్రెస్ వల్ల వచ్చు. స్ట్రెస్ ఫీల్ అయిపోతాడు ఉన్నది. ఆ స్ట్రెస్ వల్ల కావచ్చు, నిద్ర లేకుండా కావచ్చు, నీళ్లు తగిన డీహైడ్రేషన్ చూసుకోండి. నీళ్లు తగిన తాగపోతే, ఎండాకాలం బయటకు వచ్చి మంచిలు తాగపోతే కూడా ఆ చెమట పట్టి నీళ్ళు తలనొప్పి. ఎండలోకి వెళ్ళిచ్చాం కనుక తలనొప్పి వచ్చిందిలేంటి అంటారు. ఎండలోకి వెళ్ళిచ్చేది మాత్రం తలనొప్పి రావాలేదు. ఎండలోకి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగపోవడం, తిరిగి వచ్చే కూడా నీళ్లు తాగకుండా రోజంతా తలనొప్పి బాధపడతారు. ఎండ తగిలిబట్టి తలనొప్పి వచ్చింది అంటారు. కాదు, ఎండ వల్ల చెమట ఎక్కువ పెట్టేసి ఒంట్లోంచి నీరు పోయి, ఆ నీరు పోవడం వల్ల తలనొప్పి వస్తుంది. ఎండలో ఎంత తిరిగి వచ్చినా సరే, ఎండలో తిరుగుతుంటే ఒక నీళ్లు తాగేసి ఇంటికి వచ్చి ఒక నీళ్ళు ఎక్కువ తాగితే ఆ తలనొప్పి ఉండదు. కానీ ఇంటికి వచ్చి బాధపడతారు. ఎండాకాలం తాగి ఎండలోకి వెళ్ళిచ్చాడు కదగా తలనొప్పి. బెల్ట్ వేసుకో, ఏం తగ్గదు. ఎండలోకి వెళ్ళిచ్చాడు బెల్ట్ వేసుకో, తల వెదిగిపోతున్నాయి వేసుకో, డోలో ఒకటి వేసుకో, ఆస్ప్రో వేసుకో, శారీని వేసుకో, ఏం పని నీళ్ళే తాగాలి. ఇవాళ మీకు ఎందుకు చెప్పాల్సిన అంటే హెడేక్ అంటే మనం ఎన్ని రకాలుగా మనం ఇదవుతాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం. డీహైడ్రేషన్. అలాగే భోజనం చేయకపోతే తలనొప్పి వస్తుంది.
భోజనం చేయకుండా మానేస్తుంటారు కదా పిల్లలు, చాలా భోజనం చేయరు, ఎగ్గొడుతుంటారు. అమ్మ తలనొప్పే అని ఏడుస్తుంటాడు వాడు. వాడు భోజనం చేయకపోవడం వల్ల మిస్డ్ మీల్స్, భోజనం చేయకపోతే కూడా తలనొప్పి వస్తుంది. అంచేత మరి ఇద్దరు చెప్పానే తలనొప్పి అన్నాడు కదా, డాక్టర్లకు ఎంత తలనొప్పి అంటే ఇగో ఇవన్నీ కానాలి. డాక్టర్ బాగా తలనొప్పి ఉందండి, ఎంత ఉందండి, బాగుంటుందండి, అడగాలి. ఇవన్నీ ప్రశ్న చేయాల్సి వస్తుంది. ఎండలో తిరిగి వచ్చావా, మంచి తాగావా లేదా, భోజనం చేసావా లేదా, అంత వచ్చాడు కదా సిటీ స్కాన్ ఎంఆర్ఐలు ఇవన్నీ రాసేస్తే డబ్బులు తగ్గడం తప్ప అసలు కారణం తగ్గదు. అందుకని విషయాలు హెడేక్ అనేవాడు వల్ల మనకు తగినట్టు అవగాహన కావాలి. చిన్న విషయాలు, ఎంత సింపుల్ పాయింట్ చూడండి, ఎంత సింపుల్ పాయింట్స్ మనకు హెడేక్ కారణం అవుతుంది, తలనొప్పి. అలాగే ఇన్ఫెక్షన్స్, మెదడు జబ్బులు కావచ్చు, మనకి ఫ్లూ జ్వరం కావచ్చు, డెంగ్యూ ఫీవర్లో చాలా నొప్పి ఉంటుంది. అలాగే కొన్ని మందులు కారణం అవుతుంది. మందు కొట్టడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. మందు కొట్టేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు మరీ ఎక్కువైపోయిందిగా, ప్రతివాడు మందు కొట్టేస్తాడు, ఆ మందు కొట్టడం వల్ల తలనొప్పి వస్తుంది. అలాగే కాఫీ ఎక్కువ తాగిన కూడా తలనొప్పి వస్తుంది. కాఫీలు తాగితే గంటకి టీలు కాఫీలు కొట్టాలి, అలా దానివల్ల వస్తుంది, దానివల్ల వస్తున్నాయి. అంచేత అన్నిట్లో ఇంకో జబ్బు ఒకటి మైగ్రేన్ అనే ఒక జబ్బు ఉందండి, ఆ తల చెప్తాను. ఆ మైగ్రేన్ జబ్బు వల్ల కూడా తలనొప్పి తగ్గొస్తుంది. మరి ఇతర కారణాలన్నీ చెప్పుకుంటూ వచ్చాం. మెయిన్ గ్రూప్స్ తలనొప్పి అనేది 2 తరతలుగా ఇస్తాం. ఒకటి ప్రైమరీ, మూల కారణం, ప్రైమరీ హెడేక్ మూల కారణం, ఒక కారణం ప్రధాన ప్రైమరీ ఒకటి. సెకండరీ వేరే కారణం. 2 రకాలే, ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్. ప్రైమరీ హెడేక్ ఏంటంటే మెయిన్గా మెదడులో ఉండే నరాలు, మెదడులో ఉన్న రక్తనాళాలు, మెదడు పైన బుర్ర పైన ఉండే కండరాలు, ఈ కండరాలు కూడా స్పాజం వస్తే కూడా నొప్పి వస్తుంది, మైగ్రేన్ జరిగేదే. దీన్ని తలకాయకే పరిమితమైనటువంటి దానివల్ల వచ్చే బాధని ప్రైమరీ హెడేక్ అంటాం. అలాగే చూడండి, ఇప్పుడు మనకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, తలనొప్పి వచ్చింది. తలే ఉండదు, డెంగ్యూ ఫీవర్కి ఎఫెక్ట్ వల్ల తలనొప్పి సెకండరీ అంటన్నమాట. అదే రూట్ కాదు, మూలం ఎక్కడుంది తలనొప్పి కారణం, తలలో ఉందా లేకపోతే ఇతర శరీరం ఇతర చోట ఉందా అనేది కావాలన్నమాట. అంచేత ప్రైమరీ హెడేక్, ది హెడేక్ డిజార్డర్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇల్నెస్, తలలో ఉండి వచ్చేది మనం. ఎగ్జాంపుల్ మైగ్రేన్ తలనొప్పి, తలకు సంబంధించింది, టెన్షన్ హెడేక్ బుర్ర సంబంధించింది, ఇవన్నీ కూడా దానిలో క్లస్టర్ హెడేక్ అని ఉన్నాయి, తెలుసుకున్నాం. ఇక సెకండరీ హెడేక్ అనేది అనదర్ మెడికల్ కండిషన్స్ ఈజ్ కాజింగ్ ది ఏంటి సెకండరీ. అంచేత సమ్ సెకండరీ హెడేక్స్ నీడ్ అర్జెంట్ ఇన్వెస్టిగేషన్స్. బుర్రతో సంబంధం లేకుండా వేరే వచ్చే హెడేక్ని మాత్రం వెంటనే సిటీ స్కాన్ తీయాలా, ఎంఆర్ఐ తీయాలనేది మనం చూసుకోవాలి. టెన్షన్ టైప్ హెడేక్, అబ్బా నేను చాలా ఇంట్లో పిల్లలు గోల్ చేస్తున్నారు, నీ గోలతో చాలేకుండా ఉన్నారా, తలనొప్పి వస్తుందిరా అంటారు తల్లులు. చస్తున్నానరా బాబు అంటాడు. అలాగే పిల్లం గోలు పెడుతుంది, నీది కాదు కానీ నేను చస్తున్నాను, నేను గోలతోను, తలనొప్పి అంటాడు మూడు. టెన్షను, చస్తాడు, సర్దుకోలేక ఎలా సర్దుకొని చస్తుంటాడు, దాన్ని టెన్షన్ హెడేక్ అంటారు. ఈ టెన్షన్ హెడేక్లో టెన్షన్ బ్రెయిన్లో కూడా ఈ ఫీల్స్ లాగా ఎలా ఏంటంటే బుర్రకి తలకాయకి ఇలా కట్టుకోవాలనిపిస్తుంది, నలిపి గట్టిగా బిగించి కట్టినట్లుగా అనిపిస్తుంది. తలకి ఎలా ఉంటుందంటే ఈ టెన్షన్ హెడేకు ఒక గుడ్డ తీసి గట్టిగా బిగించి కట్టి బిర్రుగా ఎలా ఉంటుందో అలాగా టెన్షన్ హెడేక్ అనిపిస్తుంది. ఎవరికైనా ఎన్ని బిగబట్టేసిన నలగొట్టేసిన ఉన్నట్లయితే అబ్బబ్బా చస్తున్నాను బబ్బబ్బా ఇలా పట్టుకుని చెప్తాను, ఇదంతా ముందు అంటాడు. అది టెన్షన్లో ఒక టైట్నెస్. అలాగే ఈ తల ఒక్కోసారి పక్కన కూడా వస్తుంది, ఇలాగ తాను కూడా వస్తుంది. అలాగే ఇంకొకసారి టెన్షన్ ఎక్కువ
నెక్కి మెడకు కూడా మెడకి అంతా కూడా వస్తుంది కూడా. అలాగే స్ట్రెస్, ఫెట్టిగ్, అలా మానసిక ఒత్తిడి, అలసట, పూర్ పాస కూర్చొని ఈ టెన్షన్ ఎక్కడ రావడానికి స్ట్రెస్ కూడా కొంత కారణం, అలిసిపోవడం కొంత కారణం, సరిగ్గా కూర్చోపోవడం, అడ్డగోలుగా తిరిగి పడుకోవడం, అడ్డగోలుగా కూర్చోవడం, అడ్డగోలుగా పోయి ఉంటే దానిలో కూడా దానివల్ల కూడా నిద్ర సరి పట్టకుండా కూడా వస్తుంది. ఇలాగా ఈ గొడవ వచ్చిన కదా, టెన్షన్ ఉంది కదా, అర్థం కదా, స్ట్రెస్ వల్ల, ఇంట్లో గోడ వల్ల, గందరగోళం వల్ల మనసు టెన్షన్ కూడా ఏం చేయాలా? కావాల్సండి తరచుగా వచ్చేవాడు టెన్షన్ వస్తుంది కదా, కొంతమంది ఊరికి టెన్షన్ పడిపోతుంటారు. పడరా? మీరు పడతా, నేను పడతాను, టెన్షన్ పడుతుంటాం. వర్క్ ఎక్కువైతే టెన్షను, పని ఆ టైంకి పోతే టెన్షను, ఆడవాళ్ళకి ఇంట్లో వంట కాకపోతే టెన్షను, ఆయన ఆఫీస్కి పోవాలి, పిల్లలు స్కూల్ క్యారియర్ కట్టి పంపించాలి, ఎన్ని టెన్షన్లు. ఆడవాళ్ళకి ఇంట్లో టెన్షన్ చాలా కామను. ఉదయం పూట టెన్షన్, ఆడవాళ్ళకి ఎక్కువ మంది ఉదయం పూట టెన్షన్. 10 గంటలు టెన్షన్ వచ్చిందంటే తలకాయ నొప్పి వస్తున్న వాళ్ళకి అక్కడ మొగుడేమో తొందర పెడతాడు, నేను పోవాలి టేస్ట్ అంటాడు. పిల్లాడు నేను వెళ్ళిపోవాలంటాడు. ఈకి ఐస్ అవ్వదు, వంట అవ్వదు. దాంతో ఉదయం పూట ఆడవాళ్ళకి టెన్షన్ కామను. నాకు ఉదయం పూటే టెన్షన్ వస్తుందండి, 12 గంటలకు తగ్గుతుందండి అంటే అందరు వెళ్ళిపోయారు, ప్రశాంతంగా అవుతుంది మనసు. అంచేత ఆ టెన్షన్ అనేది రెగ్యులర్ దానికి కావాలంటే టెన్షన్ పడకుండా ఉండాలి, నిద్ర తగ్గ ఉండాలి, రోజుకి 8 గంటలు నిద్రపోవాలి, మీల్ సరిగ్గా టైం తీసుకోవాలి, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, అలాగే రోజు కాస్త ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరికైతే టెన్షన్ ఎక్కువ వస్తుందో వాళ్ళు ఎప్పుడైతే చేస్తారో ఆ స్ట్రెస్ డెవలప్ కాదు. చెప్పాను, ఇంట్లో ఇళ్ళకి తలకాయ నొప్పి వస్తుంటే ఆ రోజు సాయంత్రం ఇంటి ఉదయం కుదరగా సాయంత్రం ఒక అరగంట గంట నడవడం, రాత్రి 8 గంటలు నిద్రపోవడం, తరంటే భోజనం చేయడం, మంచిలు ఎక్కువ తాగితే ఉదయం పూట మొగుడు ఎంత తొందర పెట్టినా, పిల్లాడు ఎంత గోల పెట్టినా తలనొప్పి లేకుండా చేస్తుంది. అంటే ఆ టెన్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది చేయాలి. సరిగ్గా నిద్రపోవడం, సరైన భోజనం చేయడం, నీళ్ళు ఎక్కువ తాగడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ గంటలు జాగింగ్ చేయాలి. ఇవి తెలియవండి మనకి. ఇవి చేయక తెచ్చిపెట్టుకున్నాం తలకాయ నొప్పులన్నీ. ఈ తలకాయ నొప్పులన్నీ దీనివల్ల వస్తాయి. ఇంకేంటి, ఒకటే ఎప్పుడు అలా కూర్చోండి, అది గుర్తుంచండి. ఆఫీసులో అబ్బా ఇంటికి వస్తేనే ఎంత తలనొప్పి కొన్నావు, నా చస్తున్నానంటాడు. వాడు రోజంతా కూర్చుని లేవడు, ఆ కంప్యూటర్ ముందే కూర్చుంటాడు, కథలు కూడా కూర్చుంటాడు, లేవను కూడా లేవడు, డిన్నర్ కూర్చోక మరి సాయంత్రం లేవడు. ఒకటే పొజిషన్లో కూర్చుంటే కూడా తలనొప్పి వస్తుంది. అలాగే ఒక అడ్డగోలా కూర్చుంటారు, ఇష్టం కూర్చోసరి స్థలం ఉండదు, కథలు కూడా కాళ్ళు కదలడానికి వీలు ఉండదు, అలాగే వచ్చేస్తుంటుంది. అలాగే బస్సులో ప్రయాణం చేసిన లాంగ్ జర్నీ, బస్సులో అలా కూర్చుంటే అందుకని బస్సు మంచి 2 గంటలు 3 గంటలు ఆపి కొద్దిసేపు అవసరం దిగి వెళ్ళాలి. బస్సులో కూర్చొని ప్రోలాంగ్ 6 గంటలు 8 గంటలు తప్పకుండా తలనొప్పి వస్తున్నాడు. మనం ఒక పొజిషన్లో ఎప్పుడు కూర్చో గంట 2 గంటలు యాక్చువల్ రూల్ ప్రకారం అయితే ప్రతి అరగంటకి ఒక 2 నుంచి 3 నిమిషాలు 5 నిమిషాలు లేచి నడవాలి. అది హెల్త్ పాయింట్ వల్ల తలనొప్పి రాగాలంటే ప్రతి అరగంటకు ఒకసారి కనీసం లేచి ఇక్కడ వెళ్ళి అది నడిచి లేవాలి, లేచి కూర్చోవాలి. ప్రతి రూల్ హెల్త్ పాయింట్ వ్యూలో ఈ చెత్తాలనే రాకుండా ఆరోగ్య విషయంలో కూడా ఒక తలనొప్పే కాదు, ప్రతి అరగంటకి ఒకసారి లేచి నడవాలి. నడిస్తే కనీసం కళా కూర్చొని పొలం కూర్చుని 2 గంటలు 3 గంటలు ఒకసారి లేచి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బయట నడవాల్సిందే. రైల్లో ప్రయాణం చేసి ఇట్ని నడవాల్సిందే. అవసరం వెళ్ళిపోయినా ఒకసారి టాయిలెట్కి వెళ్ళి రావాల్సిందే. అప్పుడు లేకపోతే రైలు ప్రయాణం చేశాం కదా అంతే తలనొప్పి వచ్చింది, బస్సు ప్రయాణం చేశాక తలనొప్పి వచ్చింది అంటారు. కాదు. అంటే మనం చూడండి, తలకాయ నొప్పి ప్రతిరోజు మన నిత్య జీవితంలో పొందే తలకాయ ముందే రవికుమార్ తలనొప్పి రాని వాళ్ళు ఎవరు లేరండి.
ఈ తలనొప్పులు మనం తెచ్చిపెట్టుకుంటాం విషయం తెలియక. అందుకోసం ఇది పెట్టి ఇక్కడ అదే రిలాక్సేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉంటే ఆ సమస్యలని మనం పరిశీలించడం. రిలాక్సేషన్ ఏమీ లేదండి. సమస్యలు ఉన్నాడు కూడా ఉదయం కూడా మన వాళ్ళు మెడిటేషన్ అంటారు, ధ్యానం అంటారు. ఆ ధ్యానం చేసినా పర్వాలేదు. లేకపోతే కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని నిదానంగా ఒక ముక్కు మూసుకోవడం, నిండుగా గాలి పీల్చడం, దీంతో వదలడం, నిదానంగా గడిపారు తీసి ఆ గాలి పీల్చేవారు గాలి మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అంటారు. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అదొక 5 నుంచి 10 సార్లు చేయండి. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం రాత్రి, చాలు. మీ స్ట్రెస్ ఉండదు. శ్వాస మీద ధ్యాస. మొదటి రోజు మీకు స్ట్రెస్ ఉండదు. మీరు ఎంత పని అయినా ఉంటారు. ఇల్లాలు ఇంట్లో ఎంత పని అయినా చేస్తుంది, ఇతను ఆఫీసులో ఎంత పని అయినా చేస్తాడు. ఆఫీసులో ఉన్నప్పుడు స్ట్రెస్ వచ్చేస్తే అబ్బా ఇన్ని ఫైల్స్ ఎక్కడ తయారు చేయను, ఇంత ఎక్కడ చేయను నేను అనుకుని బాధపడకుండా వెంటనే ఫైల్స్ పక్కన పెట్టి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసి వదిలిపెట్టండి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసి జస్ట్ ఇకేం పట్టించుకోకండి. దెబ్బతో తలనిపోతుంది, స్ట్రెస్ పోతుంది. మనం ఆ స్ట్రెస్ని బ్రేక్ చేయడం అనేది మాకు తెలియట్లేదు. దానివల్ల తలనొప్పి. చూసారా తలనొప్పి, ఎంత తలనొప్పి. డాక్టర్లు చస్తారు ఇవన్నీ చెప్పలేక. వాడు బయటపడదు. డాక్టర్ గారు నాకు ఏదో ఉందండి బొర్రలోను, సిటీ స్కాన్ తీయండి, ఎంఆర్ఐ తీయండి, స్కల్ ఫోటో తీయండి అంటాడు. ఏం తీసే ఉండదు. వాడు గోల పడలేక చేస్తే. అసలు విషయం ఇది. ఆఫీసులో వాడు లేవడు, ఉదయం వెళ్ళి సాయంత్రం కూర్చుంటాడు, తలనొప్పి వస్తుంది. అందుకని ప్రతి వాళ్ళకి హెల్త్ సంబంధించిన ఇది కావాలి. అంచేది ఈ రంగా మైగ్రేన్ హెడేక్ అండి. ఇప్పుడు ఇంతవరకు టెన్షన్ హెడేక్ గురించి చెప్పుకున్నాం కదా. ఇక మైగ్రేన్ తలనొప్పి అనేది మాత్రం మహా మిస్టరీ. అది మాత్రం ఉదయం లేస్తూనే తలనొప్పితో మొదలెడతారు కొంతమంది. లేస్తూనే తలనొప్పి. పైగా లేచాక ఒక్కసారి ఆ తలుపు తెరిచేగానే ఆ సూర్యకాంతి కనబడి అబ్బా ఏం తలనొప్పి ఉందబ్బా అంటారు. లైట్ కనబడి చాలు. ఆడు పడుకుని ఉంటుంది, లేదా ఆయన పడుకుని ఉంటాడు, ఈడు ముందు లేస్తుంది, లైట్ వేస్తుంది. లైట్ వేయగానే అబ్బో ఈ లైట్ చస్తున్నానే, ఇప్పటికే తలనొప్పి కొని కలిసి లైట్ వేసా అంటాడు వాడు. కాంతి, వెలుతురు మైగ్రేన్ హెడేక్ వాళ్ళకి లేస్తూనే వెలుతురు కనబడితే చెప్పలేని నొప్పి కలుగుతుంది. ట్రిగ్గరింగ్ అన్నమాట. అది అట్లా చూడండి, అవి ఎలా చూడండి. దీన్ని మైగ్రేన్ తలనొప్పి అంటాం. ఈ తలనొప్పి సాధారణంగా కంటిన్యూస్ ఉండే కొద్దిమంది ఉంటారు, కానీ చాలామంది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. దీనికి యాంగ్జైటీ కారణం. చాలా మనసులో తెలియని ఆందోళన, కంగారు, గాబరా, టెన్షన్స్ కారణం. వేరే కారణం లేదు మైగ్రేన్కి. మనలో తెలియని ఆందోళన కారణం, టెన్షన్ కారణం, యాంగ్జైటీ కారణం. అంచేత ఈ మైగ్రేన్ తలనొప్పి నిజంగా పెద్ద హెడేక్ అండి. డాక్టర్కి హెడేక్ వస్తూనే ఉంటుంది, వదలదు. సంవత్సరాల పాటు ఉంటుంది. సంవత్సరాల పాటు, రోజులు నెలలు కాదు, సంవత్సరాల పాటు వెంటాడుతుంటుంది. చెప్పేది 2 రోజులు 3 రోజులు ఉంటుంది. బట్ ఎప్పుడు వస్తుంది ఇది. మంచి సరదా టైం ఉంటుంది. లేస్తూనే అబ్బా తలనొప్పి, వాళ్ళు ఏదో చేద్దాం అయిపోయినట్టు వస్తుంది. అంతే. టెన్షన్ ఫీల్ అయిపోతుంది, ఇంకా ఎక్కువైపోతుంది. అంటే మైగ్రేన్ డిజార్డర్ నాట్ సింప్లీ అండ్ ఆర్డినరీ హెడేక్. మామూలుది కాదు. మనం ఇంతవరకు చెప్పుకున్న టెన్షన్ హెడేక్ చెప్పిన అలాంటిది కాదు ఇది. ఈ మైగ్రేన్ తలనొప్పి కూడా ప్రైమరీ హెడేకే. ఆఫెన్ మోడరేట్ టు సివియర్, థ్రాబింగ్ ఆర్ పల్సేటింగ్. కొద్దిగా ఉండొచ్చు, సివియర్గా. ఎలా ఉంటే సుత్తి పెట్టి నెత్తి మీద కొట్టినట్టు ఉంటుంది. సుత్తి పెట్టి నెత్తిని బాతున్నట్లు ఉంటుంది మైగ్రేన్ తలనొప్పి కొంతమంది. లేదా కత్తి పెట్టి పొడుస్తున్నట్లు ఉంటుంది తలలోకి. ఆ మైగ్రేన్ తలనొప్పి చాలా లేక ఈ రంగా అయితే పల్సిటేటింగ్గా ఉంటుంది. మేబీ వన్ సైడ్ ఈ తలనొప్పి పక్క వైపే ఉండొచ్చు, 2 వైపులు ఉండొచ్చు, మొత్తం తల అంతా ఉండొచ్చు. కొంతమంది ఒక్క వైపే వస్తుంది. ఎలా ఉండొచ్చు. ఆఫెన్
associated with nausea and sensitivity to light and sound. ఇది కడుపులో వికారం వచ్చేట్టు ఉంటుంది. ఏమైనా ఆ టైంలో ఏమైనా వాసనలు ఉన్నాయనుకోండి, ఇంట్లో వంట, ఇంట్లో తాలింపు కూడా ఈ మైగ్రేన్ తలనొప్పి వాడికి చెప్పలేని బాధ కలిగిస్తుంది. చస్తున్నా నేను ఈ తాలింపు కాదు కానీ వంట కాదు కానీ అంటాడు. పౌడర్ రాసుకొచ్చినా సరే భార్య చక్కగా ముస్తాబు ఇచ్చి ఉండో ఎలా ఉందని నిల్చుంటే పౌడర్ దూరంగా అంటాడు. ఆ పౌడర్ వాసన కూడా ఆయనకి ఎక్కడలేని బాధ కలిగిస్తుంది. తలనొప్పి పాప అంత ముస్తాబు అయింది, ఆవిడ ఒక్కసారి ముఖం ముడుచుకోవాల్సి వస్తుంది. అంటే వాసనలు కూడా వాడికి చాలా ఉంటాయి. ఆ మైగ్రేన్ తలనొప్పితో చాలా ప్రాబ్లం ఉంటుంది. మైగ్రేన్ ఆరా అయితే అందరికీ ఎలా అంటున్నారు, ఒక్కసారి మామూలు ఉదయం లేవగానే లేకపోయిన తర్వాత వచ్చే కొంది ఆరా అంటే ముందు సూచనలు. కొంతమందికి ఆ వచ్చే ముందు కళ్ళ ముందు మెరుపులు కనబడుతుంటాయి, మెరుపుల్లాగా వస్తాయి. కొంతమందికి ఏదో లైట్లు కనబడతాయి, బల్బుల్లాగా ఎదుగుతున్న లైట్లా కనబడతాయి. కొంతమందికి శబ్దాలు వినపడతాయి, పటాపట్ పటాపట్ శబ్దాలు పడపడి శబ్దాలు పడతాయి. అంచేత ముందు అమ్మా నాకు లైట్ కళ్ళ ముందు లైట్ కనబడుతోంది, లైటింగ్ మెరుపులు కనబడుతున్నాయి, వచ్చేసినమా నాకు మైగ్రేన్ తలనొప్పి అనుకుంటాను. తెలిసిపోతుంది, ఆరా ఉంటుంది అలాగా. అంచేత సమ్ పీపుల్ డెవలప్ విజువల్స్ ఆ సెన్సరీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకేంటి అలాగా చెప్పే కదా, మెరుపుల్లాగా ఉంటాయి, శబ్దాలు వింటారుగా. అంతే ఇంకోటి ఏంటి, కొంతమందికి మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోతారు. అంచేత న్యూరల్ ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. కామన్ మైగ్రేన్ ట్రిగ్గర్స్ ఏదయ్యా చేసేది మామూలు మైగ్రేన్ చేస్తుంటే సరైన నిద్ర లేని వాళ్ళు మైగ్రేన్ ఎక్కువ. అంటే మైగ్రేన్ వాళ్ళు తప్పకుండా రాత్రిపూట 8 గంటలు నిద్రపోవాలి. మైగ్రేన్ తలనొప్పిని డాక్టర్ డయాగ్నోస్ చేస్తే వాళ్ళు తప్పకుండా రాత్రిపూట 8 గంటలు నిద్రపోయి తీరాల్సిందే, లేకపోతే వాళ్ళు సఫర్ అవుతారు. రెండోది భోజనం మానకూడదు, టైం ప్రకారం భోజనం చేసి తీరాల్సిందే. టైం ప్రకారం భోజనం చేయాలి, అంచేత భోజనం చేయాలి. అలాగే డిహైడ్రేషన్, నీళ్లు తాగాల్సిందే. రోజుకి 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీళ్లు తాగవలసిందే. వాళ్ళకే మైగ్రేన్ నుంచి తప్పించుకునే ఇది ఉంటుంది. ఒకవేళ వచ్చిన తక్కువలో ఉంటుంది, లేకపోతే ఎక్కువ అవుతుంది. లేకపోతే స్ట్రెస్, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. చెప్పే కదా, స్ట్రెస్ వచ్చినట్టు అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, లేదా ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి, ఎదురు చేయండి. సమ్టైమ్స్ రిలాక్సేషన్ చేయడం. ఆల్కహాల్ లాంటివి అలవాటు ఉన్నవాళ్ళు మానేయాలి, కాఫీ టీలు ఎక్కువ మానేయాలి. హార్మోనల్ చేంజెస్ కొన్ని లేడీస్కి మెన్సెస్ టైంలో వస్తుంది, మెన్సెస్ ముందు వస్తుంది. మెన్సెస్ ముందు రావడం కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దానివల్ల వస్తుంది. ఇది కాకుండా క్లస్టర్ హెడేక్ ఉందండి. మైగ్రేన్ చెప్పాక మొత్తం తలకేంత రావచ్చు, ఒకవైపు రావచ్చు, మెడదిల్లు రావచ్చు, ఇలా వస్తుంది. ఈ క్లస్టర్ హెడేక్ మరి ఇక చూడండి, ఈడ పక్క ఏదో చక్కగా పెట్టుకుంది అనుకుంటున్నారు చుక్కలు. ఇవి చూడండి రింగుగా చుక్కలు పెట్టుకోవడం కాదు. ఈ క్లస్టర్ హెడేక్ మైగ్రేన్ అయితే మొత్తానికి వస్తుంది. క్లస్టర్ హెడేక్ ఒక్కొక్క ఏరియాలో ఇలాంటి ఏరియాలో చూడండి, ఈ ఏరియా ఇలా వస్తుంది. ఏరియా వైజ్గా గీతలు గీసినట్లుగా, రింగు గీసినట్లుగా 6 క్లస్టర్ హెడేక్ అంటారు. ఇది కూడా మైగ్రేన్ లాంటిదే. మైగ్రేన్ లాంటిది కూడా దీనికి సివియర్ పెయిన్ ఎక్కువగా కళ్ళ దగ్గర, కళ్ళ వెనకాల వస్తుంది గుడ్డు. ఇంకేంటో తెలుసా, కంట్లోంచి నీళ్లు కారుతుంటాయి క్లస్టర్ హెడేక్లో. ఎక్కువ కలర్ వస్తుంది కదా, కన్ను ఎర్రబడుతుంది. ఎంత బాగా చూడండి, కన్ను ఎర్రబడిని చూడండి. ఆవిడకి ఈ కన్ను బాగానే ఉంది, వన్ సైడ్ కళ్ళ నీళ్లు కారుతాయి. చాలా రెస్ట్లెస్గా ఉంటారు పేషెంట్స్. అంచేత క్లస్టర్ హెడేక్ అని ఇంకోటి ఉంది. ఇక మూడోది సెకండ్ అయిపోయాగా సెకండ్ హెడేక్. ఇంతవరకు ప్రైమరీ మెదడు వరకే, బ్రెయిన్ వరకే, తలకాయ వరకే వచ్చే తలకాయకే పరిమితం అయ్యి కారణం కూడా అక్కడే ఉన్నది. దానికి సంబంధించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే
సెకండ్ హెడేక్. శరీరంలో ఎక్కడా కారణం ఉండొచ్చు. ఇప్పుడు రక్తపోటు ఉందండి, రక్తపోటు ఎక్కువ ఉంటే తలకాయ నొప్పి వస్తుందా కదా? వస్తుంది. అంటే రక్తపోటు బుర్రలో వచ్చిందా? లేదు, ఆ శరీరం మొత్తం సంబంధించింది. అంచేత ఆరంగా హెడేక్ మే రిజల్ట్ ఫ్రమ్ అనదర్ ఇల్నెస్ ఆర్ కండిషన్. వేరే జబ్బు కారణం వల్ల. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చింది, అది బుర్రలో వచ్చిందా? రాలా. తలనొప్పి ఫీవర్గా ఉంటుంది డెంగ్యూ ఫీవర్లో. అంచేత వేరే కారణం ఉంటుంది దానికి. ఇన్ఫెక్షన్స్ కారణం, తలకి దెబ్బ వెళ్తే రావచ్చు, గ్లోకమ్ అంటే రావచ్చు, అనేక రకాల మందులు ఎక్కువ వాడినా కూడా రావచ్చు. ఈ రకంగా రకరకాల కారణాలు ఉంటాయి. దాని నుండి ఎట్లా దీని గురించి ఉన్నప్పుడు మాత్రం ఒక్కోసారి తలనొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం, సివియర్గా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ చూపించుకుని తగిన చికిత్స పొందవలసిందే, టెస్టులు చేయించుకోవాల్సిందే. డేంజర్ సైన్స్, సీక్ అర్జెంట్ కేర్. ఎవరికయ్యా డేంజర్, సడన్ ఎక్స్ప్లోజివ్, వరస్ట్ ఎవర్. ఇంతకుముందు నాకు ఎప్పుడు ఇలాంటి తలనొప్పి రాలేదండి, చచ్చిపోతాను తలనొప్పి అన్నాడంటే వాడు ఖచ్చితంగా అది ఏదో సీరియస్ కండిషన్ లెక్క. మెదడులో రక్తనాళాలు చిట్లైన చిట్టాయి, మెదడులోకి రక్తం బ్లాక్ అయిపోయింది, రక్తం బ్లాక్ అయింది, ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెన్, యాక్సిడెంట్ జరిగింది కళ్ళకి. హెడేక్ విత్ వీక్నెస్, దాంతో కమ్యూనికేటింగ్. అదే కాకుండా తలనొప్పి వచ్చి మాట తడబడుతుంటే, మాట సరిగ్గా మాట్లాడలేకపోతుంటే, ఏదో వేడి చేసి అనుకోకండి, మాట తడబడుతుంటే అది హెడేక్ ఉండి మాట తడబడటం, కన్ఫ్యూజన్, గందరగోళం ఉంటారు, లేకపోతే ఫిట్స్ లాగా వస్తాయి. ఇలా వస్తే ఏదో ప్రమాదకరమైంది ఇది తలనొప్పి. అంతేగాని ఏదో వాతం చేసింది, ఈ వాతాలు పిత్తాలు ఏం కాదు తెలుసుకోండి. హెడేక్ విత్ ఫీవర్, సైడ్ అండ్ స్టిఫ్ నెక్. తలనొప్పి రావడం బాగా తలనొప్పి రావడం, మెడ బిగుసుకుపోతుంది, వీళ్ళు వంచలేరు. మెనింజైటిస్, మెదడువాపు జబ్బు ఉన్న వాళ్ళకి మెడలు వంచలేరు. అందుకే ఎవరైనా తలనొప్పి ఎక్కువగా ఉంది, బాగా ఎక్కువ ఉందంటే ముందు మీరు చేయాల్సింటే ఒకసారి మెడ నీళ్ళు వంచి చూడమని. మెడలు వంచాలి, వంచితే అమ్మాయ్యా మెదడు సంబంధించిన పొరలు, మెనింజైటిస్ అంటాము, మెదడు బాపు జబ్బు అంటాం, అది కాదని తెలుసుకోవాలి. అది మెదడు సివియర్ పెయిన్ వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా, ఎందుకంటే మెనింజైటిస్ చాలా సీరియస్, మెదడు ప్రాణం పోతుంది. ఇలాంటి మొదట్లోనే ట్రీట్మెంట్ చేయాలి, అది చేసి చూడాలి. హెడేక్ ఫీవర్, స్టిఫ్ నెక్, అది సివియర్ హెడేక్, అది సిగ్నిఫికెంట్ హెడ్ ఇంజరీ కూడా, తలనొప్పి గట్టి తలకి దెబ్బతిన్నా కూడా బాగా ఉంటుంది. మోర్ హెడేక్స్, రెడ్ ఫ్లాగ్స్. చాలా కొన్ని ఎలా అంటే 50 ఏళ్ళ తర్వాత ఒకవేళ అంతకుముందు లేనిది ఒకవేళ సివియర్గా వస్తే మాత్రం ఏడ్చి చూడాలి. అంటే ఒకవేళ తలనొప్పి పెరిగిపోతుండగా పట్టించుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ గురించి మేము చెప్పుకున్నాం కదా. ఇక హెడేక్ అండ్ బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఉన్న వాళ్ళకి కూడా హెడేక్ ఉంటుంది. అంచేత రక్తపోటు ఎక్కువగా ఉందంటే, తలనొప్పి వచ్చిందంటే, తలనొప్పి రక్తపోటు వచ్చి ఇది పెరిగింది అని అనుకో. ఎవ్రీ 4 days. ఇంకోటి మందికి ఏమవుతుంది, ఇక్కడ సైనసైటిస్ అంటాం, ఇక్కడ లోపల ఎముకల గదులు ఉంటాయి, ఈ గదుల్లో నీరు పట్టినట్లే ఉబ్బుతుంది, అలా వాస్తే కూడా సైనసైటిస్, పాస్ నొప్పి కూడా అంటున్నారు, కానీ సైనసైటిస్. అయితే ఇలా ఒక నిప్పు ఇవి చూడండి, ఇలా చేపెట్టింది, ఇది కేవలం సైనసైటిస్ అనుకొని పర్వాలేదు. సైనసైటిస్ అని ఎక్సర్సైజ్ చేసి కన్ఫర్మ్ చేయాలి, లేదా వేరే పరీక్షలుగా చేయాలి. మైగ్రేన్ తలనొప్పి కూడా ఇలా వస్తుంది, విచిత్రం. పార్సు నొప్పిలాగా మైగ్రేన్ తలనొప్పి కూడా వస్తుంది, సైనసైటిస్ అంటే జబ్బు లాంటి మైగ్రేన్ కూడా వస్తుంది. అంచేత ఏదో ఇది మామూలుగా ఉండేదాన్ని తీసుకుని మైగ్రేన్ మిస్ కొట్టద్దు. అంచేత ఈ మామూలుగా సైనసైటిస్ చేరిగా గుర్తించగలగాలి. ఎక్సర్సైజ్ తీస్తే తెలిసిపోతుంది. మామూలుగా ఎక్సర్సైజ్ కలిస్తే అది మామూలుగా తెలిసిపోతుంది. లేదా అది పాస్ అయిపోవడం కూడా అవకాశం ఉంది, ఎందుకంటే మైగ్రేన్ అవ్వడానికి అవకాశం ఉంది.
హౌ డాక్టర్ డయాగ్నోస్ హెడేక్. ఇది చూడండి, ఈ పాప తలకేదండి ఎలా పెట్టుకున్నాడు ఈ డాక్టర్, ఈ పేషెంట్, ఈ డాక్టర్ ఎదురు కూర్చుంది. ఈ నొప్పి ఇప్పుడు 100 ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. ముందు మీ ప్రశ్నలు కాదు కానీ నాకు తలనొప్పి వస్తుంది అంటాడు వాడు. వీడు చెప్పండి ఆమెకి తలనొప్పి వస్తుంది. ఎలా తెచ్చేది? వీడికి తలనొప్పి, ఈ తలనొప్పికి సరి చెప్పడం ఆవిడికి తలనొప్పి. ఇద్దరు తలనొప్పి అండి. తలనొప్పి వాళ్ళతో తలనొప్పి, ఇద్దరికి తలనొప్పి, డాక్టర్ కూడా తలనొప్పి. సరైన ఇన్ఫర్మేషన్ రాబట్టకపోతే ఏదో రాసి ఇచ్చే సెలవు కుదరదు కదా, డయాగ్నోస్ చేయాలి కదా. ఈడేళ్ళ పెట్టు కూర్చున్నాడు, ఈడు అడుగుతుంటే జాబ్ ఇవ్వడు. ఆడు ఎక్కడ ఎలా ఎలిసిట్ చేస్తుంది? ఇంత చేశాడు, ఎండలో తిరిగి వచ్చాడు, మంచిలు తాగలేదు, తలనొప్పి వచ్చినాడు. ప్రయాణం చేశాడు, కథకి లేకుండా తలనొప్పి. అంటే అది హిస్టరీ ఈజ్ ఆఫెన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్నోసిస్. హిస్టరీ జరిగింది, ఏం జరిగింది, ఏమిటి, ఇతని జీవితం ఎలా ఈ 2-3 రోజుల నుంచి ఎలా జరిగింది అని తెలియాలి. డాక్టర్స్ ఆస్క్ అబౌట్ ది ఆన్సర్. ఎలా మొదలెట్టింది, ఎక్కడ ఉంది తలనొప్పి, ఎంత కాంతి ఉంది, ఇది త్వరగోసం లేదా, ఇప్పుడు తలుచుకోసం లేదా, వచ్చే తలనొప్పి కడుపులో తిప్పుతుందా, కళ్ళ ముందు ఏమైనా మెరుపులా కనబడుతున్నాయా, మనిషి వీక్నెస్ అనిపిస్తుందా, ఇవన్నీ కావాలండి. ఇంతమంది చెప్పుకున్నాక లక్షణాలు, తలనొప్పి గురించి చాలా లక్షణాలు చెప్పుకున్నాం, అవన్నీ డాక్టర్లు అడుగుతాడు. డజ్ ఎవరీ హెడేక్ నీట్ సిటీఆర్ ఎంఆర్ఐ? ప్రతివాడికి సిటీ స్కాన్ ఎంఆర్ఐ కావాలా? అవసరం లేదు. సరిగ్గా డాక్టర్ దగ్గర పేషెంట్ సరిగ్గా చెబితే, పేషెంట్కి అందుకే హెల్త్ అవేర్నెస్ కావాలి. పేషెంట్కి తన ఆరోగ్యం గురించి అవగాహన ఉన్నట్లయితే, సరిగ్గా చెప్పగలిగితే అనవసర టెస్టులు ఉండవు. సరిగ్గా పేషెంట్ చెప్పుకోకపోవడం వల్లే అనవసర టెస్టులు వస్తున్నాయి. వీడికి ఏ సరి చెప్పడు, ఇంకా నా తలనొప్పి అనగానే ఆ డాక్టర్ ఎంఆర్ఐలు సిటీలు కొన్ని వేరు వదిలించేస్తాడు. చెప్పు సరిగ్గా, నీ ప్రాబ్లం నువ్వు సరిగ్గా చెప్పు, ఎక్స్ప్లెయిన్ అడిగినా సరిగ్గా ఆన్సర్. ఏమోనండి నాకు తెలియదండి, నాకు చెప్పలేకపోతున్నా అండి, నాకు ఏం అర్థం కావట్లేదండి అంటాడు. అంతేగా సరిగ్గా చెప్తాడు. చెప్పచ్చు కదా, నాకు ఇలా ఉంటుంది, ఇలాంటి ముక్కలు చెప్పడానికి వచ్చిన రోగం నోరుతో మాట్లాడడానికి. దాంతో డాక్టర్లు ఇవన్నీ రాస్తారు. ఓ 10,000-15,000 తగలేయడం ఎందుకోసం? అంచేత హెడేక్ అనేది దాని గురించి సరైన అవగాహన కావాలి. మోడర్న్ ట్రీట్మెంట్ 3 గోల్స్ ముఖ్యంగా రకరకాల ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మైగ్రేన్కి మంచివి ఉన్నాయి. ఇప్పుడు లిక్విడ్ మైగ్రేన్ ట్రీట్మెంట్లో మామూలుగా మనకి డోలో టాబ్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఎసోక్లోఫెనాక్ కానివ్వండి, లేకపోతే ఇలాంటివన్నీ చాలా టాబ్లెట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ అసలు డాక్టర్ గారు చెప్తే మీరు అది సొంత వైద్యం చేసుకోవద్దు. ఇది కేవలం సొంత వైద్యం ఎవరు చేసుకోకూడదు. అది మాత్రం ఈ మైగ్రేషన్లో మాత్రం ట్రిప్టేన్స్ అని అది వచ్చింది. ట్రిప్టేన్స్ అని మైగ్రేన్ దానిలో ఉపయోగపడుతున్నాయి. ఇంకా లేటెస్ట్ కూడా మంచి ట్రిప్టేన్స్ అని మైగ్రేన్ దానిలో ఉపయోగపడతాయి. ఎన్ఎస్ఏఐడి కొన్ని ఉంది. అలాగే రకం ట్యాబ్లెట్స్ కొత్తగా ఇవన్నీ మీకు అవసరం కోరుకుంటేస్తుంది మీకు. అలాగే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ రకరకాల ఎన్నో ఇష్టం బిల్లలు మిగితే కూడా తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ ప్రివెన్షన్ కూడా రకరకాల మందులు ఉన్నాయండి. బీటా బ్లాకర్స్ ఇవన్నీ అవన్నీ అవసరం, అవన్నీ మీకు అవసరం, ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇవి కూడా మందులు చాలా రకరకాల మందులు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఇవన్నీ కూడా లేటెస్ట్ అడ్వాన్స్ మందులు ఇవన్నీ కూడా అవసరం లేదు. బిటాక్స్ అని బోటాక్స్ అనే మందు ఉందండి. అది కూడా తలనొప్పికి ఉపయోగించబడుతుంటుంది. ఇది కూడా ఎంత తలనొప్పి కోసం ఎంత అడ్వాన్స్ అయిన చూడండి. ఇలా ఇంజక్షన్ ఇస్తాం, బోటాక్స్ ఇంజక్షన్, తలనొప్పి వచ్చేంత మైగ్రేన్ దాంట్లో ఉపయోగపడుతుంది. అంచేత ముఖ్యంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే సీడ్స్ విత్తనాలు. ఆ సీడ్స్ని వాడికి ఏంటయ్యా అంటే, ఒకటి స్లీప్ కావాలి, రెగ్యులర్ స్లీప్ సరిగ్గా ఉండాలి. ఇప్పుడు ఏంటి అయిపోయింది, లేడీస్కి రాత్రి 1-2 సీరియల్స్, లేదా ఇంట్లోనే సినిమాలు. ఎవడు 10ంటికి పడుకుని చేస్తారు, 9ంటికి పడుకుని చేస్తున్నారు. సెకండ్ షో సినిమా చూసేదాకా అక్కడాక చూస్తున్నాయి. దాంతో నిద్ర కావాలి.
తర్వాత ఎక్సర్సైజ్ కావాలి. అబ్బా మీ ఎక్కడ నడుస్తామండి, ఎక్సర్సైజ్ కావాలి. అలాగే టైంకి భోజనం చేయాలి. ఒకవేళ వీళ్ళకి ఏంటనేది డాక్టర్ చెప్పాలంటే తలనొప్పి వస్తుంటే ఆ డైరీ రాయాలండి. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, కారణం ఏంటని మర్చిపోతామని చాలా మర్చిపోతాం, ఆ తేదీ ఎందుకు గుర్తులేదు అంటారు. అంటే ఒక డైరీ రాయాలి, తలనొప్పి జ్వరంలో ఏం జరిగింది అని రాయాలి. తర్వాత స్ట్రెస్ ఉంటే నాకు స్ట్రెస్ ఎక్కువ విషయం చెప్పాలి, రాకుండా ఎలా చేస్తాను ఎందుకు చెప్పాను కదా నేను. ఇంకా కొన్ని చెప్పిస్తాను. అదే కాకుండా నిద్ర కావాలి, సరే టైం చెప్పాను కదా. ఏంటంటే టూ మచ్ స్మోకింగ్ మానేయాలి, ఆల్కహాల్ మానేయాలి. కొంత 2 పెట్లు 3 పెట్లు సిగరెట్ తాగుతారు, అది లేకుండా ఉండాలి. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఏం వాటర్ మనకి వాటర్ తాగడానికి ఏం చెప్పండి. టేకింగ్ న్యూట్రిషనల్ డైట్, సరైన ఆహారం తీసుకోవాలి. వివిధ ప్రివెంటివ్ మెడిసిన్స్ అవసరం తీసుకోవాలి. ఏంటి ఎంగేజ్ అయింది, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కావాలి. నేను ఇంతసారి చెప్పాను వాటిని. అలాగే సెల్ ఫోను, అబ్బా ఈ సెల్ ఫోన్లో అలా చూస్తూ కూర్చోవడంతో ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టండి. మన బతుకులు నాశనం చేసి అన్ని రకాలు నాశనం సెల్ ఫోనే. ఎంతకాలం అంతే కమ్యూనికేషన్ కోసం కానీ సెల్ ఫోను మన బతుకులు నాశనం చేయడం కాదు, సెల్ ఫోన్తోనే బతుకులు నాశనం అవుతున్నాయి. అంచేత ఆ సెల్ ఫోన్ తగ్గించుకోండి. అంటే ఎక్కువసేపు చూసేదాన్ని, అది ఐప్యాడ్ కావచ్చు, లేదా కంప్యూటర్ కావచ్చు, లేదా తగ్గించండి. చూసే స్క్రీన్ టైం అంటే తగ్గించండి. ఎక్సర్సైజ్ కాండి, ఇవన్నీ మామూలుగా చేయండి. ఇది హెడేక్ డైరీ చెప్పాం కదా, ఆ డైరీ కామన్ చాలామంది ఏమంటారంటే సివియర్ హెడేక్ డస్ నాట్ ఆటోమేటికల్లీ మీన్ ఏ బ్రెయిన్ ట్యూమర్. బాగా తల్లి తింటే మెదడులో ఏదో కంతులు ఉన్నాయి, ఏం వచ్చాయని అనుకుంటారు. ఈ నాకు సంబంధం లేదు. మెదడులో కంతులు లేకపోయినా టెన్షన్ మీద కూడా రావచ్చు సివియర్ హెడేక్. అంచేత అలాంటివి అవసరం లేదు. మైగ్రేన్ ఇది జెన్యూన్ న్యూరలాజికల్ డిజార్డర్. అవన్నీ మీ మిస్ ఎంత నరాలకు సంబంధించిన దెబ్బ అనుకుంటారు. ఎవ్రీ ఫోర్హెడ్ హెడేక్ ఈజ్ నాట్ ఏ సైనస్ హెడేక్. ఇక్కడ నిప్పించింది మాత్రాన సైనస్ హెడేక్ సైనసైటిస్ అనుకోవద్దు, అది ఇంకోటి అవ్వచ్చు. ఈ విధంగా మనం అన్నీ చెప్పుకున్నాము. ఇంతే. ఇది ఇప్పుడు ఇంత చెప్పి మళ్ళీ రిపీట్ చేసుకోలేదు. ఇప్పుడు ఏం చెప్పాను అవే పాయింట్స్ నీకు ఉన్నాయి. అంచేత తలనొప్పి విషయంలో సరిగ్గా నీ రూల్స్ పాటించండి, చక్కగా ఉండండి. సరైన జీవనశైలి ఉన్నట్లయితే తలనొప్పి మనం చాలా వరకు నివారించుకోవచ్చు. అంటే జీవనశైలి అనేది సరిగ్గా ఉండాలి. మరి ఇంత శ్రద్ధగా చూసిన మీకు, అలాగే ఫేస్బుక్లో చూసిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.